మిస్సైల్స్ తాజా యుద్ధం సందర్భంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మిస్సైల్స్ పేలిపోవడానికి తయారు చేయబడతాయి. అవి అనుకున్న లక్ష్యాన్ని కొట్టిన వెంటనే భారీ పేలుడు జరిగి మిస్సైల్ కూడా నాశనం అయిపోతుంది. ఒకవేళ అనుకున్న టార్గెట్ కొట్టకపోయినా ఆ పక్క ప్రదేశాన్ని కొట్టినా మిస్సైల్ ధ్వంసం అయిపోతుంది. అందుకే సాధారణంగా మిస్సైల్ పూర్తిగా ధ్వంసం కాకుండా శత్రు దేశానికి చిక్కే అవకాశాలు తక్కువ. మిస్సైల్ తయారీలో రాకెట్ టెక్నాలజీ, మోటార్స్ కెపాసిటీ, ఫ్యూయల్ కెపాసిటీ, ఏ తరహా ఫ్యూయల్ ఉపయోగించారు, దానిలో పేలుడు పదార్థాలు ఏంటి, సెల్ఫ్ గైడెన్స్ కోసం ఏ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉపయోగించారు, ఇలా చాలా అంశాలు మిస్సైల్ తయారీలో ఉంటాయి. అందువల్ల ఏదైనా కారణం వల్ల మిస్సైల్ పేలిపోకుండా పూర్తిగా శత్రు దేశానికి జిక్కితే ఆ మిస్సైల్ తయారీ రహస్యాలు శత్రు దేశానికి వెల్లడైపోయే ప్రమాదం ఉంది. అయితే సరిగ్గా ఇలాగే భారత రక్షణ దళాలు మే 7-9 మధ్య పాక్ భారత్పై ప్రయోగించిన చైనా తయారీ PL-15E మిస్సైల్ హోషియార్పూర్ పంజాబ్లో స్వాధీనం చేసుకుంది. ఈ మిస్సైల్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మన దేశంలో పంజాబ్ మీదకి ప్రయోగించింది. బహుశా ఈ మిస్సైల్ లక్ష్యాన్ని చేరకుండా ఇంధనం అయిపోవడం లేదా భారత ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా స్తంభింపజేయబడి దాదాపు చెక్కు చెదరకుండా భారత సేనలకు దొరికింది. PL-15E అనేది చైనీస్ PL-15 యొక్క ఎగుమతి వేరియంట్. దీన్ని చైనా ఎయిర్బోర్న్ మిస్సైల్ అకాడమీ CAMA అభివృద్ధి చేసి ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా ద్వారా తయారు చేయబడ్డ దీర్ఘశ్రేణి యాక్టివ్ రాడార్ గైడెడ్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ BBRAAM. ఇది ఫైటర్స్, ఎయిర్బోర్న్ ముందస్తు హెచ్చరిక మరియు నియంత్రణ AEW&C విమానాల వంటి అధిక విలువైన వైమానిక లక్ష్యాలను కొట్టడానికి తయారు చేయబడింది. దీని పరిధి సుమారు 145 కిలోమీటర్ల వేగం, 145 కిలోమీటర్లు వేగమేమో మాక్ 5 అంటే 6100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం. దీన్ని చైనా యుద్ధ విమానాలు JF-17 బ్లాక్ 3 మరియు J-10CE ఫైటర్ జెట్లతో అనుసంధానించవచ్చు. చైనా ఎగుమతుల కోసం తయారు చేస్తున్న మిస్సైల్స్లో ఇదే అత్యంత అధునాతనమైందని అంతర్జాతీయ రక్షణ నిపుణుల అభిప్రాయం. ఈ PL-15E చైనా మిస్సైల్ చెక్కు చెదరకుండా భారత్కి లభించడం రక్షణ పరంగా చాలా కీలకమైంది. ఎందుకంటే మన శాస్త్రజ్ఞులు దీన్ని విప్పదీసి శల్య పరీక్ష చేసి దాని తయారీకి ఉపయోగించిన అన్ని రకాల టెక్నాలజీని కనిపెట్టే అవకాశం చిక్కింది. ఇప్పటికే DRDO శాస్త్రజ్ఞులు దీన్ని పరీక్షిస్తున్నారని వార్తలు. ఇది మనకు దొరకడం ఎంత కీలకం అంటే అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ సహా కొన్ని దేశాలు ఈ చైనా మిస్సైల్ అధ్యయనం కోసం భారత్ని సంప్రదించాయని వార్తలు నెట్లో చక్కలు కొడుతున్నాయి. ఎందుకంటే ఈ దేశాలకు కూడా చైనా నుండి ముప్పు ఉంది కాబట్టి చైనా సైనిక సాంకేతికతను తెలుసుకోవాలనుకుంటున్నాయి. ఈ మిస్సైల్ దొరకడం వల్ల చైనా మిస్సైల్స్లో ఉపయోగిస్తున్న మెటీరియల్స్, స్టెల్త్ ఫీచర్స్, నిర్మాణ బలహీనతలను గుర్తించి భారత మిస్సైల్ డిజైన్ని బలోపేతం చేయొచ్చు. ప్రొపల్షన్ టెక్నాలజీ, రాకెట్ మోటార్ డిజైన్, ఇంధన సామర్థ్యం అధ్యయనం ద్వారా భారత్ తన మిస్సైల్ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది. అలాగే దాని సెల్ఫ్ గైడెడ్ టెక్నాలజీని, డేటా లింకుల్ని అర్థం చేసుకుని వాటిని కట్టడి చేసి జామింగ్ టెక్నికల్ అభివృద్ధి చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యం వ్యూహాత్మక లాభం. వారి మిస్సైల్ గురించి మనం ఏం తెలుసుకున్నామో తెలియక చైనా, పాక్ గందరగోళాలు ఉంటాయి. ఈ మిస్సైల్ చైనా రక్షణ ఎగుమతులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేసింది కాబట్టి దీని రహస్యాలు బయటకు వస్తే చైనా రక్షణ ఎగుమతుల వ్యాపారం మీద ప్రభావం చూపొచ్చు. అలాగే భారత్ ఈ మిస్సైల్స్ను సమర్థంగా తిప్పికొట్టింది కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో భారత రక్షణ సామాగ్రికి డిమాండ్ పెరిగి భారత రక్షణ ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.